రెగ్యులర్గా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ కాకుండా ఈసారి వెరైటీగా ఏమన్నా ట్రై చేయాలి అనుకుంటే చికెన్ పులావ్ ఇలా ట్రై చేసి చూడండి. అందరూ ఇష్టంగా కూడా తింటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి టు రిసీవ్ నోటిఫికేషన్స్. ఈ చికెన్ పలావ్ని మనం 1 పాట్ చికెన్ పలావ్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 600 గ్రామ్స్ చికెన్ తీసుకొని పీసెస్గా కట్ చేసి ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ పలావ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టొమాటోలు కట్ చేసుకోవాలి. చికెన్ పలావ్ ప్రిపేర్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండే ప్యాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఏమేమి యాడ్ చేసుకోవాలో స్క్రీన్ మీద డిస్ప్లే ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. బిర్యానీ స్పైసెస్ ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునే చికెన్ పలావ్ కాబట్టి ఎక్కువ వెజిటేబుల్స్ అవసరం లేదు. జస్ట్ ఆనియన్, టొమాటో, పచ్చిమిరపకాయ వేసుకుంటే సరిపోతుంది. 1/2 స్పూన్ సాల్ట్, 1/4 స్పూన్ పసుపు యాడ్ చేసి మిక్స్ చేసుకొని వెజిటేబుల్స్ సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు, టొమాటోలు ఇలా ట్రాన్స్పరెంట్ అండ్ సాఫ్ట్గా కుక్ అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న చికెన్ 600 గ్రామ్స్ కాబట్టి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా మధ్య మధ్యలో మిక్స్ చేస్తుంటూ ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ పలావ్ బోన్లెస్ చికెన్తోనే కాదు, నార్మల్ చికెన్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. చికెన్ యాడ్ చేసుకొని ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసి కారం 1 స్పూన్, కొరియాండర్ పౌడర్ 1 స్పూన్, గరం మసాలా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చికెన్ని కుక్ చేసుకునేటప్పుడు చికెన్లో ఉన్న వాటర్ రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని 2 స్పూన్ల కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీ ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. పెరుగు యాడ్ చేసుకున్నాక 2 మినిట్స్ కుక్ చేసుకొని బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చికెన్ కంప్లీట్గా కుక్ అవుతుంది. చికెన్ కుక్ అయ్యేలోపు 3 కప్స్ రైస్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని చికెన్ మీద యాడ్ చేసుకొని ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. మీరు మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి చికెన్ అండ్ రైస్ తీసుకొని ఇలా చికెన్ పలావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ కుక్ అవ్వటానికి 1:2 రేషియోలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. టోటల్ 6 కప్స్ ఆఫ్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసి లిడ్తో క్లోజ్ చేసి రైస్ కంప్లీట్గా కుక్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. రైస్ బాయిల్ అయ్యేటప్పుడు మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు అవసరం అనుకుంటే. నేను నార్మల్ రైస్తో చేసుకున్నాను కాబట్టి మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకున్నాను. చూడండి, రైస్ ఆల్మోస్ట్ కుక్ అయింది అనుకున్నప్పుడు కట్ చేసుకున్న కొరియాండర్ను కూడా యాడ్ చేసి మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసుకోవాలి. కొరియాండర్ యాడ్ చేసుకున్నాక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు, చికెన్ పలావ్ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఆగి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చికెన్ పలావ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చికెన్ పలావ్ని ఇలా డైరెక్ట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే మిర్చి కసాలనైనా ప్రిపేర్ చేసుకొని సైడ్ డిష్గా పెట్టి సర్వ్ చేసుకోవచ్చు. చికెన్ పలావ్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నేను చికెన్ పలావ్తో పాటు మిర్చి కసాలను కూడా ప్రిపేర్ చేసి 2 కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకున్నాను. మరి ఈ మిర్చి కసాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. చూశారు కదా, రెసిపీ కొంచెం డిఫరెంట్గా ఉన్న చికెన్ పలావ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.